భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తూ సహకరించడం లేదని ఆరోపణలు చేస్తోందని, అభివృద్ధి పనులకు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలను కేంద్రం ఇస్తానంటేనే హామీ ఇచ్చారా అని నిలదీశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ జగన్నాటకం ఆడుతున్నారని, 4 గంటలు అసెంబ్లీ నడవకుండా ఆపడం కరెక్టేనా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక్కొక్క నరేంద్ర మోడీ నాయకుడు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఎవ్వరు కూడా ఆలోచించారు. ఎవరంటే ఆలోచిస్తే వాళ్ళు పార్టీకి ద్రోహులుగా మిగిలిపోతారు. 30 కోట్లు రావాలి రాష్ట్ర ప్రభుత్వం. 30 కోట్లు ఇస్తే మన కేంద్రం 30 కోట్లు ఇస్తుంది. ఇప్పటికి అతిగతి లేవు. అవి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. పోనీ ఏమైనా అభివృద్ధి చేద్దామంటే భూసేకరణకు సహకరిస్తలేరు. భూసేకరణ ఇస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు కోటి పోతున్న ఆపుతున్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిదే వాగుడు వాగిండు. కేంద్రం సహకరిస్తలేదు అంత పీకేడు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. మీరు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు పరిస్థితి రాసి పెట్టుకోండి మీరు.